అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్. రద్దు చేయాలి అమిత్ షా కేంద్ర మంత్రి పదవిని వెంటనే. రద్దు చేయాలి అమిత్ షా కేంద్ర మంత్రి పదవిని వెంటనే. రద్దు చేయాలి అమిత్ షా కేంద్ర మంత్రి పదవిని వెంటనే. రద్దు చేయాలి. మీరు కూడా వెళ్ళండి. కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాని వెంటనే. కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి అమిత్ షాని వెంటనే. భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అమిత్ షా తొలగించాలి. అమిత్ షాని కేంద్ర మంత్రి పదవి నుండి. కేంద్ర మంత్రి పదవి నుండి. భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అగౌరవంగా ప్రవర్తించిన అమిత్ షాని వెంటనే. భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అగౌరవంగా ప్రవర్తించిన అమిత్ షాని వెంటనే. కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాని వెంటనే. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి దళిత ఐక్య వేదిక. వర్ధిల్లాలి దళిత ఐక్య వేదిక. జై భీమ్. ఈరోజు భారతదేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రజాస్వామికంగా ఎన్నిక జరిగిన ప్రభుత్వాలు ప్రజలకే అనుకూలంగా పరిపాలన జరగకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన జరుగుతుంతో అమిత్ షా పార్లమెంట్ సాక్షిగానే ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం జరిగింది. దానికోసం ఈరోజు నిరాళ పుష్కర్కి పలుపు నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీలో అంబేద్కర్ యోధులందరూ కూడా కలిసి వారికి నివాళులర్పించి ఇక అమిత్ షాని చేసిన దాన్ని వ్యతిరేకంగా ఇక నివాళులర్పించడం జరిగింది. అలాగే ఎవరైతే భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎంపీలుగా ఎన్నికయ్యారో వారందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎన్నికయ్యారు కాబట్టి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం అవమానించినప్పుడు ఆ యొక్క రాజ్యాంగ పదవిలో మనం ఉండడానికి ఆహారం కాబట్టి దాన్ని త్యజించి బయటకు వచ్చి ఆ యొక్క దాన్ని నిజం తప్పని చెప్పవలసిందిగా ఎంపీలకి ఎమ్మెల్యేలకి కూడా తెలియజేయటమైంది. వారు కూడా దీన్ని విజ్ఞతతో ఆలోచించి ఏది న్యాయం అంతవరకు ఏది సమంజసం అంబేద్కర్ ఇలాగంటమని దానికోసం ఒకసారి ఆలోచించమని ఎంపీ ఎమ్మెల్యేని కూడా కోరుచున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని మీద ఎంత అవగాహన ఉంది కాబట్టి ఆయన చాలా జ్ఞానవంతుడు కాబట్టి దాన్ని తప్పని ఖండించమని, అలాగే డిప్యూటీ సీఎం కూడా నేను ఇప్పుడు ఎన్నోసార్లు అంబేద్కర్ కోసం చాలా పుస్తకాలు అంటాడు ఆయన. డిప్యూటీ సీఎం కూడా దానికోసం స్పందించాలని, అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించాలని కోరుచు ఈ అవకాశం మీ అందరూ కూడా జైబీని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ మిత్రులారా, ఈరోజు దళిత ఐపీఎస్ ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు నివాళులర్పించడం జరిగింది. మరి ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో చట్టాలు చేయవలసిన వారు మరి అంబేద్కర్ని అనుసరించిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా మరి చిలక దోషం చెప్పుకునే విధంగా మరి మీరు అంబేద్కర్ గురించి పదే అంటే మీకు ఏమైనా వస్తుందా? అదే ఏదన్నా పేరు చెప్పిస్తే ఈ స్వర్గం నరకం అని చెప్తున్నా, మరి నువ్వు స్వర్గం నరకం ఉందని చెప్తున్నావు, నువ్వు గతంలో చిలక దోషం చెప్పావని అమిత్ షా ప్రస్తుతం మిత్రులారా. మరి నీకు వయసు పైబడిపోయింది. మరి భారతదేశానికి దిశ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అంటే మరి ఎంపీటీసీ నుంచి ప్రధానమంత్రి వరకు అవడం జరిగింది మిత్రులారా. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మన దేవుడిని భారత రాజ్యాంగానికి కులానే కాదు యావత్ భారత రాజ్యాంగానికి ఆయన తలమానికైన వ్యక్తిని బాబాసాహెబ్ని అవమానించిన అమిత్ షాని వెంటనే మరి మోడీ గారు రాజీనామా చేయించాలి. అదేవిధంగా మరి స్థానిక ఉన్న చంద్రబాబు కూడా మరి అమిత్ షాకి ఒత్తాలు పలుతున్నారు. మరి చాలా దుర్మార్గతనం. ఒక మహానాయకుడు మహామేధావిని అంబేద్కర్ అవమానిస్తే కనీసం నువ్వు తప్పని చెప్పడం పోయి మళ్ళీ అమిత్ షాని సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గం ఖండిస్తున్నాం మిత్రులారా. మరి దళిత ఐక్యత ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఎవరైతే బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారో వాళ్ళ ఇళ్ళని ముట్టడించే విధంగా ముందుకు వస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా సిగ్గు శరణం ఏమైనా ఉంటే బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎస్సీ ఎంపీలు, ఎస్టీ ఎంపీలు, బీసీ ఎంపీలు సిగ్గు శరం ఉంటే వెంటనే మేము రాజీనామా చేయాలని మేము వాళ్ళకి వినిపిస్తాం మిత్రులారా. లేని పక్షాన మేమే రానున్న రోజుల్లో మీరు గద్దె దింపి రోడ్డు మీద తవరు కొడతామని తెలియజేస్తున్నాం మిత్రులారా. జై భీమ్, జై భారత్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.